యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో దేవుడు ఆశీర్వాదాలతో నింపును గాక. ఓ రీ బాబా ఎంతమంది అయితే వీడియో చూస్తారో దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, అభిషేకించును గాక. ఓ రీ బాబా దేవుని రాకడకై సిద్ధపాట్లు ఉందురు గాక. ఓ రీ బాబా ఆత్మతో నింపండి ప్రభా. ఇప్పుడే అభిషేకంతో నింపాయి, ఆత్మతో నింపండి ప్రభా. రీ బాబా స్తోత్రం చెప్పండి. స్తోత్రం యేసయ్య వందనాలు చెప్పండి. రెండు చేతులు జోడించి హృదయపూర్వక వందనాలు తండ్రి, వందనాలు యేసయ్య, వందనాలు స్తోత్రం చెప్పండి. మహిమ నీకే తండ్రి, ఘనత నీకే, స్తోత్రం నీకే, స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తుతి రబరబరబరబరబ స్తోత్రం మహిమ నీకే తండ్రి చెప్పండి. కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి నీ ప్రేమను బట్టి వందనాలు చెప్పండి. యేసయ్యకి వందనాలు చెప్పండి. వందనాలు యేసయ్య, నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాగ్దానం చూసినట్లయితే మరి నిర్గమకాండం 3:7 నుంచి మరి 12 దాకా చూసినట్లయితే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఐగుప్తులోనున్న ప్రజలు నిశ్చయముగా మోసేతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలని నిశ్చయముగా నేను చూచితిని. 7 మరి 8 చూసినట్లయితే, కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు మరి ఆ దేశం విశాలమైన మంచి దేశం కనగా కనీనీయుల, హత్తీల, అమిరీల, ఫెజీలకు, హవీలకు నివాస స్థలమైన పాలు తేనె ప్రవహించు దేశంకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఓ రీ బాబా ఐగుప్తుల చేతుల నుండి విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి నిశ్చయముగా నీ బాధను నిశ్చయముగా దేవుడు చూసి ఉన్నాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి నిశ్చయముగా మరి ఐగుప్తు దేశంలో ప్రజల్ని మరి విడిపించిన వాళ్ళ బాధల్ని వారి బంధకముల్ని చూసి దేవుడు విడిపించిన రీతిగా ఈ దినాన్ని నిన్ను మరి నన్ను మరి విడిపించునుగాక. రీ బాబా పాలు తేనె ప్రవహించే దేశంలో నడిపించునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 12 చూసినట్లయితే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మరి నీకు నాకు ఎంతమంది అయితే వీడియో చూస్తారో మీకు నాకు మనందరికీ దేవుడు తోడై నడిపించునుగాక. భయపడద్దు. ఈ దినాన ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మరి సిద్ధపడిన దేవుడు నిన్ను నన్ను నీ బాధల్లో, నీ సమస్యల్లో, నీ పనుల్లో, నీ రోగముల్లో విడిపించడానికి శక్తిమంతి కలిగిన దేవుడు రా బాబా దేవుని బిడ్డలారా, భయపడద్దు, దిగులు పడద్దు. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. ఓ రీ బాబా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పనుల్లో, బిజినెస్లో వర్ధిల్ల